జీవాల పెంపకదారులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ఆక్సిక్లోజన్ మరియు లివర్మిజిల్ డీవార్మింగ్ చేసినట్లయితే ఏ పురుగులు నిర్మూలన అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జీవాలకు డీవార్మింగ్ చేసే ముందు రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతులు జీవాలకు డీవార్మింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఉదయం పూట పరిగెడుపున చేసినట్లయితే చాలా ఎఫెక్టివ్గా డీవార్మింగ్ పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే డీవార్మింగ్ చేసే 2 రోజుల ముందు ఖచ్చితంగా 1 లేదా 2 రోజులు లివర్ టానిక్ త్రాగించినట్లయితే జీవాలు చాలా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవాలకు మాత్రమే డీవార్మింగ్ చేయాలి. వ్యాధితో బాధపడుతున్న వాటికి, పారుతూ ఇబ్బంది పడుతున్న వాటికి డీవార్మింగ్ చేసినట్లయితే ఇంకా జీవాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ వర్షాకాలంలో ఈ మందు ఎందుకు త్రాగించాలని చూసినట్లయితే చాలా వరకు నీరు నిలువన ప్రాంతాలలో గడ్డి ఉంటుంది. ఆ గడ్డి దగ్గర నత్తగుల్లలు ఉండడం వల్ల ఈ నత్తల గుల్లల ద్వారా ఈ రూమన్ ఫ్లూక్స్ లేదా ఈ ఫ్యాషియోలా వంటి ఫ్లూక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జనగలు ఎక్కువగా నీరు చేరిన గడ్డి కానీ నీరు చేరిన ప్రాంతాలలో మాత్రమే ఉంటాయి. కాబట్టి రైతులు ఈ ఆక్సిక్లోన్ మందు త్రాగించినట్లయితే జనగలు, కార్చిపు జనగలు మరియు పొట్ట జనగలు అనేవి నిర్మూలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ గుల్లలాగా మన అరల పొట్టలో జీవాలు కనిపిస్తుంటాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా వీటిని అబ్జర్వ్ చేసినప్పుడు అవి చూపించే ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే మెత్తగా పారుతూ కొన్నిటికి దవడ కింద నీరు దిగుతుంటాయి. ఇలాంటి సమయంలో ఈ ఆక్సిక్లోన్ మందు చాలా బాగా పనిచేస్తుంది. ఈ లివామిజిల్ హైడ్రోక్లోరైడ్ అనేది మంచి ఇమ్యూనో మాడ్యులేటర్, అంటే జీవాల యొక్క వ్యాధి నిరోధక శక్తిని మార్చి జీవాలకు వ్యాధులు రాకుండా చేస్తుంది. అలాగే ఇది ఊపిరితిత్తులను పురుగులు నిర్మూలన చేస్తుంది. మరియు ఎర్రనటలు అనేవి ఉంటాయి కదా, ఆ ఎర్రనటలను కూడా ఇది నిర్మూలన చేస్తుంది. మరియు దీనితో పొట్టల్లో ఉండే అనేక రకాల ఏలిక పాములు అనేవి నిర్మూలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కాంబినేషన్ ఉన్న ఈ మందు వాడినట్లయితే జీవాలకు చాలా వరకు ఈ వర్షాకాలంలో ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఈ కంపెనీ కాదు, ఏదైనా మంచి కాంబినేషన్ ఉన్న కంపెనీ తీసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో జీవాలు ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది.